గోవిందరాజస్వామి ఆలయము. ఈ ఆలయం కూడా సేమ్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయానికి దగ్గరలోనే ఈ గోవిందరాజస్వామి ఆలయం ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకు గరుత్మంతుడు ఉంటాడు. ఈ విధంగా ఇది వచ్చేసి మనకు టెంపుల్ ఎంట్రీ. ఈ పక్కనే వచ్చేసి మనకు అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుందన్నమాట. మనకు ఇప్పుడు లోపల స్వామివారు ఏ విధంగా ఉంటారు ఏంటి అనేది చూపెడతాను. ఇలా పడుకొని ఉంటారు అన్నమాట గోవిందరాజస్వామి. చాలా బాగుంటుంది లోపల టెంపుల్లో కనుక చూసుకున్నట్టయితే. ఈ టెంపుల్ ఇన్సైడ్ అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు. బయట వచ్చేసి ఇక్కడ మనకు నాగదేవతలు ఉంటారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదండి. ఇవి చూసుకున్నాక మీకు లోపల చూపెడతాను. ఇది వచ్చేసి మనకు ఇక్కడ రాగి చెట్టు ఉంటుంది. రాగి చెట్టు పక్కనే ఆనుకొని ఇక్కడ నాగదేవతలు ఉంటారు. ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ కూడా మనకు ఉంటారనమాట నాగదేవతలు. ఇలా గుండు ఉంటుంది, మొత్తం రాళ్ళ మధ్యలోనే స్వామివారు ఉంటారనమాట కొలువై. మీకు ఇప్పుడు లోపల కూడా చూపెడతాను గోవిందరాజ స్వామివారిది. ఇది వచ్చేసి మనకు టెంపుల్ ఆవరణం. ఇది ఇంకా డెవలప్ జరుగుతుందండి. ఇంకా ఎవరైనా దాతలు ఉంటే కూడా ఇక్కడ హెల్ప్ చేసి స్వామివారి ఆలయంలో అన్నీ కూడా డెవలప్మెంట్స్ గురించి కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉంటుంది స్వామివారి ఆలయము. ఇంకా అలంకరణ లేదు. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి కోసము ఆలయంలో పెయింటింగ్స్ అయితే జరుగుతున్నాయి. అందుకనే స్వామివారికి ఇంకా అలంకరణ జరగలేదు. ఇలా శేషతల్పంపై స్వామివారు అయితే నిద్రపోతున్నట్టుగా ఉంటుంది. లక్ష్మీదేవి పాదాలను నొక్కుతున్నట్టుగా ఈ విధంగా ఉంటుంది అన్నమాట. స్వామివారికి అలంకరణ ఉంటుంది. వైకుంఠ ఏకాదశి రోజు అయితే చాలా క్రౌడ్ అవుతుంటాయి. కొన్ని అలంకరణ ఇవన్నీ జరుగుతున్నాయంట. దీనికి సంబంధించి పంతులు గారిని కూడా అడుక్కుందాము ఏ విధంగా ఉంటుంది. చూస్తున్నారు కదా స్వామివారు ఏ విధంగా ఉన్నారో. చాలా బాగుంటుందండి ఈ టెంపుల్ కూడా. ఇందులో కూడా ప్రత్యేకతలు ఉన్నాయి స్వామివారికి. ఇప్పుడు ప్రజెంట్ అయితే అలంకరణ జరుగుతుంది కాబట్టి ఇక్కడ పెయింటింగ్స్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే మనకు వైకుంఠ ఏకాదశి సంబరాలు ఉన్నాయి కాబట్టి దాంతో ఈ గోవిందరాజస్వామి ఆలయం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం తెలుసుకుందాము, ఇంకా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది. ఇక్కడ గోవిందరాజస్వామి ఆలయానికి పేరు ఎందుకు వచ్చింది, ఇక్కడ అసలు ఎందుకు పెట్టారు ఆలయాన్ని? 2006లో అప్పుడు ఉన్న లీడర్లో మొదటి శాసనసభ్యుడు కూన శ్రీశైలం గౌడ్లో శ్రీకారం చుట్టిండు. ప్రతి వైకుంఠ ఏకాదశికి కొలన హనుమంతరెడ్డి వాళ్ళ కుటుంబం పేరు మీద పట్టు వస్త్రాలు వచ్చిన ఆ పట్టు వస్త్రాలే గోదాదేవి కళ్యాణానికి ఏర్పాటు చేస్తాం. గోవిందరాజస్వామి వారి నామకరణం ఎందుకు చేసిందంటే, తిరుమలలో వెంకటేశ్వర స్వామి కింద గోవిందరాజస్వామి ఉన్నారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుని అవతారం ఎత్తినప్పుడు కళ్యాణం చేసుకుంటాడు. నరుడు కాబట్టి డబ్బులు కాలే. బ్రహ్మ విష్ణు అందరూ మహా ఋషులు నారదామునులు అయినా కూడా కుబేరుడు డబ్బులు ఇవ్వలే, ఇస్తా అని ఇస్తలేడు. అది కుబేరుడు ఎవరంటే అప్పుడు కోమట్లు కుబేరులు ఉండేవారు. అయితే స్వామివారే స్వయంగా వెళ్ళారు. కుబేరా, మరి కళ్యాణం దగ్గరకు వస్తుంది, నా అత్తగారు వస్తారు, కుటుంబాలు వస్తారు, మరి అందరికీ రంగరంగ వైభవంగా చూపించుకోవాలి, నా దగ్గర చిల్లు గవ్వలేదు, నువ్వు ఇస్తానన్నావు కదా అంటే అప్పుడు అంటాడు కుబేరు, ఏమని? నేను ఇస్తా అన్నా, గ్యారంటీ ఏమిటి? అందరూ భోంచేసి వెళ్ళిపోతారు, మరి రేపు గ్యారంటీ ఏంటంటే, అప్పుడు స్వామివారు ఒక తాటాకి పత్రం తీసి రాసిచ్చిండు. ఏమని? కుబేరా, నేను శ్రీనివాసునిగా రాసిస్తున్నాను, రేపు కలియుగంలో కనిపించే భూమి ఆకాశము సాక్షిగా, సూర్యచంద్రుల సాక్షిగా, ముక్కోటి దేవతల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా రేపు నేను ఇవ్వకపోతే నేను తప్పనిసరి మిత్తి ఇవ్వగలను అని చెప్పి రాసిచ్చిండు. అప్పుడే
పథకాల మీద రాసిచ్చిన సంతకాలు అంత సీరియస్గా ఉంటాయి. కుబేరుడు రాపిచ్చుకున్నాక అప్పుడు ధనం ఇవ్వడం జరిగింది. శ్రీనివాసు పద్మావతి కళ్యాణం జరిగిన తర్వాత 3 నెలలకు మళ్ళీ కుబేరుడు వస్తుండని స్వామివారు సేము ఆ సంసార బాధ భరింపలేక శేషాద్రి మీద తిరుమల తిరుపతి కింద గూగులు అంటే ఆవులు తిరిగే గుట్టల మధ్యలో ఇట్లా పండుకుంటాడు స్వామి అలిచిపోయి. సంసారంలో కుబేరుడు వచ్చి ఏడాడుతాడు. అప్పుడు పద్మావతి స్త్రీ అంటే లక్ష్మి, ఏ ఇంటికి ఆ ఇల్లాలు లక్ష్మి ఎక్కడో ఉండదు. ఆ ఇల్లాలు పోయి స్వామివారి మరి ఆగమైపోతే నా భర్త మరి రేపు నాకు పరిస్థితులు ఘోరంగా ఉంటాయని చెప్పి పాదాలు ఒత్తుతూ కూర్చున్నదంట స్వామివారి సన్నిధిలో. ఒత్తుతుంటే అప్పుడు స్వామివారు మేలుకొని, దేవి ఇన్ని కష్టాలు వచ్చినా నన్ను వదలడం లేదు, ఏంది స్వామి దీన్ని తప్పనిసరి దేవి అంటే అప్పుడు చెప్పింది, మా ఆకాశరాజు నా వంశాన్ని వదులుకొని భర్త అంటే నీకు అప్పచెప్పిండు, పుట్టినిల్లు చూడకు మెట్టినిల్లు సంసారం నిలుపుకో అమ్మా అని చెప్పిండు. ఇప్పుడు మరి నువ్వు ఇలా చేస్తే అంటే మరి ఏం చేయాలి దేవి అంటే పద్మావతి దేవి చెప్పిందంట. ఏమని? శ్రీ లక్ష్మీదేవి తిరుమల తిరుపతి వై వెంకటేశ్వరుడు వై వెలుగు శిలారూపంలో అన్నమాచారులు శ్రీకృష్ణదేవరాయలు నీ రాకకై చూస్తున్నారు. అప్పుడు ఎవరు భక్తులు 3 రూపాయలకు 6 రూపాయలు ఇస్తారు, అప్పుడు నువ్వు పైన ఉండు, భర్త అంటే భరించు అని చెప్పి ఆ పద్మావతి ఎవరమే మరి ఇక్కడ పీఠమై వెలిగిన కింద అంటే అప్పుడు చెప్తుంది ఏమని, వస్తున్నారు నీకు నామకరణం చేస్తారు, పొయ్యి తిరుపతిలో వెలుగు అంటే అప్పుడు మహారుషులు వేదా పండితులు ముక్కోటి దేవతలు అందరూ దేవతలు వచ్చి ఆయనకు నామకరణం చేశారు. కింద స్వామి నీకు నామకరణం చేస్తున్నాము, నిన్ను అడవిలో అప్పుడు అడవి ప్రాంతము గుడ్డేలుగులు సింహాలు గజదొంగలు వచ్చేవారు. అప్పుడు ఆ స్వామివారికి నామకరణం, స్వామి ఎవరు అడ్డుకున్నా కూడా గోవింద అంటారు స్వామి నిన్ను, నీ భక్తులను ఎవరన్నా మానసిక బాధ పెట్టినా ఎవరు నిన్ను ఆక్రమించినా నిన్ను గోవింద అన్నతో తప్పనిసరి దర్శనమిచ్చి వాడు వాళ్ళ మనసు మానసికంగా బాధ చేసి గోవిందు ఎదుగాక, అందుకే నీకు గోవింద రాజస్వామి వారి నామకరణం చేస్తున్నాము స్వామి, నిన్ను ఇక్కడ మొక్కినాకనే అక్కడ స్వామివారు వరములుచ్చుగాక అని తిరుపతిలో కింద స్వామివారి గోవిందరాజస్వామివై వెలిచిండు, పైన తిరుపతిలో వెంకటేశ్వర స్వామివై వెలిచిండు. అదే కాకుండా స్త్రీకి ఎంత ఓపిక ఉన్నదంటే తిరుమల దేవస్థానంలో పుణ్యక్షేత్రంలో చూడాలి, అమ్మవారిను మంగపట్నంలో పెట్టిరు పద్మావతిని. ఎందుకంటే అమ్మ స్త్రీకి చాలా ఓపిక, అమ్మ కొంచెం స్వామికి చెప్పండి ఒక 2 రూపాయలు తక్కువ ఉన్నాయని అక్కడ మంగపట్నం పోయి అమ్మవారి దర్శనం చేసుకుంటే మనం పోకముందుకే అమ్మ స్వామివారి చెప్తుంది, ఎన్ని తక్కువ ఉన్నా అన్ని తీసుకొని వాళ్ళకు అనుకున్న పనులు ఇవ్వు, వాడు మన దగ్గరికి శరణానికి వచ్చాడు అనుకున్న పద్ధతి కలగానని అక్కడ మంగపట్నం పద్మావతిని, తిరుపతిల కింద తిరుపతిల గోవిందరాజస్వామిని, పైన వెంకటేశ్వర స్వామిని ఏర్పాటు చేశారు. తెలంగాణ జగదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో గోవిందరాజస్వామి వారి దేవస్థానంలో 2006 నుంచి ఇప్పటి వరకు స్వామివారి సన్నిధిలో విశేషమైన వైష్ణవ సాంప్రదాయంలో పూజ కార్యక్రమాలలో రంగరంగ వైభవంగా జరుగుతున్నది. 2006 నుంచి ప్రారంభమైన తిరుమల దేవస్థానంలాగా ఉండాలని ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుపతిలాగా ఇక్కడ గోవిందరాజస్వామి వారిని ఏర్పాటు చేయడం జరిగినది. కాబట్టి ఇదే కాకుండా ప్రతిసారి మార్గశిల మాసం ప్రారంభంన ధరుణ మాసం అని ఏర్పాటు చేసి అమ్మవారి ఉదయమునే విశేషమైన పొంగలు కానీ విష్ణుపారాయణం కానీ ఆరాధన జరుగుతుంది. మొదటి పూజలలో తొలి ఏకాదశి ప్రారంభంతో శ్రీమన్నారాయణనికి విశేష పూజలు జరుగుతాయి. కానీ ఈ ప్రజా భక్తులందరి ఆధ్వర్యంలో అందరి రాజకీయాల ఆశీస్సులతోటే స్వామి భక్తుల సందడితో ఈ స్వామివారిని ఏర్పడం చేయడం జరిగినది. శ్రీమన్నారాయణుడైన ఈ గోవిందరాజస్వామి వారి జగదగిరిగుట్టలో విశేషమైన పూజ ఈ ధనుర్మాసము. ఈ ధనుర్మాసంలో వచ్చే అతి వైష్ణవ సాంప్రదాయంలో వైకుంఠ ఏకాదశి, స్వామివారిని ముక్కోటి ఏకాదశి కూడా అంటారు. ఆ రోజు స్వామివారి ఉత్తరధారణ అప్పుడు రాక్షసులు భయంకరంగా యజ్ఞాలు చేయకుండా, ఈ వర్షాలు రాకుండా ఘోరమైన మహారుషులను భక్తులను ఇతరులందరినీ బాధ పెడుతుండగా స్వామివారి సన్నిధిలో శ్రీమన్నారాయణుడు
అప్పుడు పాదం మోచిన రోజే ఉత్తర దారాన మీరందరూ వచ్చి దర్శనం చేసుకోమని చెప్పిన రోజే ఉత్తర దారాన వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి. ముక్కోటి దేవతలు ఇక్కడ భక్తుల సందడితో మరి ముక్కోటి ఏకాదశి ఇవాళ నుంచి స్వామివారికి అభిషేకాలు, విష్ణుపారాయణము, తులసి పూజలు, గోదాదేవి పూజ కార్యక్రమాలు ఉంటున్నాయి. కాబట్టి ఈ పూజ కార్యక్రమం 20 సంవత్సరాలు ఈ గోదాదేవి భోగి రోజు, భోగి పర్వదినమున గోదాదేవి కళ్యాణము రంగరంగ వైభవంగా జరుగుతున్నది. విశేష పూజ ఏంటంటే ఇక్కడ ఏ పూజలు బ్రహ్మోత్సవాలు జరిగినా కూడా ఉచితంగా చేయబడుతుంది. మరియు కార్తీక పౌర్ణమి రోజు ఉచిత సత్యనారాయణ కథ డబ్బులు తీసుకోకుండా జరుగుతుంది. ఏ పూజల కార్యక్రమం వచ్చినా వైకుంఠ ఏకాదశి రోజు మాత్రము వాళ్ళ ఇచ్చిన డబ్బులతోటే గోదాదేవి కళ్యాణం చేయడం జరుగుతుంది స్వామివారి సన్నిధిలో. ఒకప్పుడు స్వామివారికి తులసి తీర్థం పెట్టి శ్రీమన్నారాయణ స్వామివారి గుండం ఒకటి స్థలాన్ని జయ శ్రీమన్నారాయణ చెప్పు. శ్రీమన్నారాయణ స్వామివారి గుండము కబ్జకు గురి అవుతుంది కాబట్టి అన్ని దారాల్లో అందరు భక్తులు, అందరూ రాజకీయాలు ఈ ధర్మాన్ని కాపాడాలని, ఆ ఉన్న స్వామివారి పుష్కరాన్ని కాపాడాలని కోరుతూ జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. అదేవిధంగా ఇక్కడ తిరుమల లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సోమయాజి గారు వ్యవస్థాపకులు ఏర్పాటు చేశారు. ఇక్కడ నేను గోవిందరాజస్వామి వారిని ఏర్పాటు చేశాను. కాబట్టి ముందట గోవిందరాజస్వామి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గుండము మొత్తము పక్కల తరుముకొచ్చి గుండ కబ్జ గురైపోతుంది. దాన్ని కాపాడాలని అందరి రాజకీయ నాయకులను, ఇప్పుడు వచ్చే ప్రభుత్వాన్ని, కలెక్టర్ను, తహసీల్దారును నా శిరస్సు వంచి పాదాలు కాపాడాలి. జై శ్రీమన్నారాయణ.